పాకిస్తాన్ నేలపై ఒక్కొక్కరుగా కూలిపోతున్న ఉగ్రవాద నాయకులు అందరూ ఒకేలా మిస్టరీ హత్యకు గురవుతున్నారు. గన్మెన్లు కనిపించరు, క్లూస్ దొరకవు, కానీ టార్గెట్ మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతోంది. ఇది యాదృచ్ఛికమా లేక పక్కా ప్లాన్తో జరుగుతున్న ఆపరేషనా? లష్కరే తోయిబా, జైషీ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన కీలక నేతలు వరుసగా హతమవుతుండడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేస్తోన్న ధురంధర్ ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఉగ్రవాదులకు ఇన్నాళ్లు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఏ మాత్రం సేఫ్ కాదు అని టెర్రరిస్టులు భయంతో వణికిపోతున్నారు. పాకిస్తాన్లో వరుసగా జరుగుతున్న ఉగ్రవాద నాయకుల ఏరివేత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. వచ్చి రాగానే ఉగ్రవాద నేతలను టార్గెట్ చేస్తూ కాల్పులు జరుపుతారు. పని ముగించుకొని అంతే వేగంగా వెళ్లిపోతారు. వీరు ఎలిమినేట్ చేస్తున్న ఉగ్రవాదులు మామూలు వ్యక్తులు కాదు. దశాబ్దాలుగా భారత గడ్డపై ఉగ్రవాద కార్యక్రమాలకు నేతృత్వం వహించిన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ లీడర్షిప్ను వీరు పూర్తిగా మట్టుబెడుతున్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్లో హత్యకు గురైన ఉగ్రవాదుల లిస్టు చూస్తే అందులో ఫస్ట్ నేమ్ జహూర్ మిస్ట్రీ. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ IC-814 హైజాక్లో కీలక పాత్ర పోషించిన జైష్ ఉగ్రవాది ఇతను. కరాచీలో మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు గన్మెన్లు తలపై కాల్చి మిస్ట్రీని హతమార్చారు. ఇక మరో దాడిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ను ఇలాంటి గన్మెన్లే రావల్పిండిలో కాల్చి చంపారు. మరో టెర్రరిస్టు సంస్థ అల్ బద్ర్ ముజాహిద్దీన్ మాజీ కమాండర్ సయ్యద్ ఖలీద్ రజాను కరాచీలో హత్య చేశారు. కశ్మీర్లో రిక్రూట్మెంట్ నడిపిన కీలక ఉగ్రవాది నూర్ షలోబర్ ఖైబర్ ఇలాంటి దాడిలోనే పఖ్తునాఖ్వాలో హతమయ్యాడు. పాకిస్తాన్ ఉగ్రవాద పితామహుడిగా పిలిచే సయీద్ అన్వర్ కు అత్యంత దగ్గరి వ్యక్తి అయిన ముఫ్తీ ఖైసర్ ఫరూక్ కరాచీలో కాల్పులకు గురై మరణించాడు. భారత గడ్డపై జరిగిన పఠాన్కోట్ దాడి మాస్టర్ మైండ్ షాహిద్ లతీఫ్ సియాల్కోట్లో హతమయ్యాడు. భారత్లో రిక్రూట్మెంట్ నెట్వర్క్ నడిపిన లష్కర్ టాప్ కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీ సైతం ఇలాగే ఎలిమినేట్ అయ్యాడు. ఇలా లిస్టు చదువుతూ పోతే చాంతాడంత ఉంది. పాకిస్తాన్లో ఉగ్రవాదుల ఏరివేత ఏ స్థాయిలో జరుగుతుందో వీరి లిస్టు చూస్తేనే అర్థమవుతుంది. కేవలం చిన్న ఉగ్రవాదులు మాత్రమే కాదు, టాప్ కమాండర్లు, నెట్వర్క్లు నిర్వహించే మాస్టర్ మైండ్లు సైతం హత్యకు గురి కావడం విశేషం. వరుస హత్యలు పెరుగుతూ ఉండటంతో పాకిస్తాన్ గడ్డపైనే ఉగ్రవాదులను ఏరివేస్తూ ఉన్న ధురంధర్ ఎవరు అని వీరంతా ఆందోళనకు గురవుతున్నారు. కరాచీ, ఇస్లామాబాద్లోనే బయటకు రాలేని స్థితిలో ఈ ఉగ్రముఖులు అండర్ గ్రౌండ్ అయిపోతున్నాయి. ఇటీవలే జరిగిన దాడిలో అమీర్ హంజా అనే లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు హత్యకు గురయ్యాడు. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుడుతోంది. ఈ హత్యలన్నింటిలో ఒక కామన్ ప్యాటర్న్ కనపడుతుంది. మోటార్ సైకిల్ పై వచ్చిన గన్మెన్లు క్లోజ్ రేంజ్ లో షూటింగ్ చేసి ఎటువంటి క్లూ లేకుండా మాయమవుతున్నారు. పాకిస్తాన్లో అన్నోన్ మెన్ అంటూ పోలీసులు కేసులు నమోదు చేయడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. 2023లో కేవలం 7 నెలల్లో 7 మంది టాప్ ఉగ్రవాదులు హతమవ్వడం ఈ ఆపరేషన్ యాదృచ్ఛికం కాదు అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్లోని భద్రతా వ్యవస్థల మధ్య కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. ఇది ఇంటర్నల్ గ్యాంగ్ వారా లేదా బాహ్య శక్తుల ఆపరేషనా అని వాళ్ళు వాదించుకుంటున్నారు. పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాదులను ఒక్కొక్కరుగా ముగింపు పలుకుతున్న ఈ దాడులు యాదృచ్ఛికం కాదు. ఇవి కేవలం టార్గెట్ కిల్లింగ్స్ మాత్రమే కాదు, ఇది ఒక సిస్టమాటిక్ ఎలిమినేషన్ డ్రైవ్ లా కనిపిస్తుంది. ఎవరు ఆ ప్లానర్, ఎవరు ఆ ధురంధర్, ఎవరు ఈ ఆపరేషన్ వెనుక ఉన్న గోప్యమైన శక్తి? జవాబులు లేవు, కానీ రిజల్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.